అప్పు ఉంది, అప్పు తీరటలే, మా అమ్మని లేపేస్తే అని చెప్పి లేపేసే కొడుకులు తయారయ్యారు, లేపేసే బిడ్డలు తయారయ్యారు. అర్థమవుతుందా? డబ్బు కోసం, ప్రేమ కోసమే ఈ యొక్క ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి ఇప్పుడు భూమి మీద. కోర్టుకి వెళ్ళి అడగండి ఏ కేసులు ఎక్కువ ఉన్నాయనంటే ఈ 2 కేసులే ఎక్కువ ఉన్నాయట. కోర్టులో తీర్పు కాకుండా గొట్టలు ఆడ పెండింగ్ పడ్డ కేసులు ఏమన్నాయంటే ఈ 2 ఎక్కువ ఉన్నాయి, ఆస్తి కోసం, ప్రేమ కోసం. కాబట్టి సమాజం మారాలి, సమాజం ఏం మారదండి. సమాజంలో ఎవరికి వాళ్ళం తల్లిదండ్రులుగా బాధ్యత చూసుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనం ఈ హకీకా ఫంక్షన్ హకీం అబ్దుల్ హకీం ఫైజా వాళ్ళు అలా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నారు, 4 మాటలు చెప్పిద్దాం, ఈ పుణ్యాలు వాళ్ళకు అనుగ్రహించాలని చెప్పి వారి యొక్క తపన. అలాంటి ఎంతమంది అయితే ఉన్నారో కనీసం మీలో ఒక 5గురు, ఒక 4గురు నిజంగానే దేవుడు ఒక్కడే, పిల్లల్ని ఇచ్చేది దేవుడే, ఆపేది దేవుడే, అన్ని శుభాలు పిల్లలతో ఉన్నాయి, అన్ని శుభాలు సంపదతో ఉన్నాయి. సంపద, పిల్లలు, మనకి సంపద కూడా ముఖ్యమే, కానీ ఆ సంపద మనకి శాపంగా మారకూడదు.